హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే జార్ఖండ్ స్పెషల్ రెసిపీ చిల్కా రోటీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుందండి. కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది ఈ దోశ టేస్ట్ అనేది. దీన్ని మీరు కొబ్బరి చట్నీతో అయినా కారపొడితో అయినా తినొచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. దీనికి ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు నానపెట్టుకోవాలండి రాత్రంతా. ఒక కప్పు శనగపప్పుకి 2 కప్స్ బియ్యం అండి, రా రైస్ అండి. ఇవి నానపెట్టుకొని 2 పక్కన పెట్టుకున్నానండి. నీట్గా కడిగేసుకొని వాష్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండి శనగపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యము, అవి కూడా ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా, చాలా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. చూసారా, నేను మెత్తని పేస్ట్ లాగా ఇంత జారుగా చక్కగా మెత్తగా ఉంది కదా. ఇంత లిక్విడ్ క్వాంటిటీ అయితే బాగా సరిపోతుందండి. దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఇన్స్టెంట్గా అయినా వేసేసుకోవచ్చండి, కానీ ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, నేను ఇలా వాటర్ లాగా కలిపాను కొంచెము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా, అది దీనిపైన వేసుకొని దోశ ప్యాన్లో మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. మనం ఒక 2 to 3 అవర్స్ పాటు పక్కన పెడితే చక్కగా పొంగుతుందండి పిండి చక్కగా. చూసారా, అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. తర్వాత దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుందాం. మంచి కలర్ వచ్చింది కదా, చూడండి. ఇది ఎక్కువ కలర్ రాదండి, లైట్ కలర్లోనే ఉంటుంది ఇది. చూసారా, ఇది 2 వైపులా కాలిపోయింది కదా. అంతేనండి, రెడీ అయిపోయింది జార్ఖండ్ స్పెషల్ రెసిపీ చిల్కా రోటీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.